లాస్ట్ వీడియోస్లో కొన్ని వీడియోస్లో చెప్పాను కదండి నైనస్టిక్ బాగాలేదు అని చెప్పి మళ్ళీ రీచెకప్ అని చెప్పి అయితే తీసుకెళ్తున్నాము. ఈసారి అయితే నేను నైనస్టీ ఆటోలో వెళ్ళిపోతున్నాం అనమాట. మా హస్బెండ్కి కుదరదని చెప్పారు. కొంచెం ఎర్లీగా వెళ్తే ఫస్ట్ ఓపీస్ అలా వస్తాయని చెప్తే ఆ రోజే లేట్ వచ్చారనమాట డాక్టరు. ఏదైనా బయట పని ఉంది అంటే ఒక గంటన్నర పెట్టుకోవాల్సిందనమాట. ఇక్కడ అందరూ పిల్లల్ని చూసి నైనస్టీని చూసి 3 years అనుకున్నారు. హెయిర్ చూసి జడలు పడినాయి అని చెప్పి ఫస్ట్ నుంచి ఉన్న హెయిర్ అయితే కనుక నైనస్టీకి ఇప్పుడైతే 9th monthలో చేయించాం కదండి గుండు. ఇప్పుడైతే జల్లు కూడా పడాయి అనమాట. ఇక ఈవినింగ్ వచ్చేసి స్నాక్స్ ఏం చేశాను చూపిస్తాను. మనకి ఇంట్లో తినడానికి పైన ఉండే స్నాక్స్ ఏమీ లేనప్పుడే ఇంట్లో ఏమేమి ఉన్నాయా అనేది బయటపడతాయి అనమాట. అట్లా మా ఇంట్లో తవ్వకాల్లో బయటపడ్డ ఈ పాప్కార్న్ ప్యాకెట్స్ అనమాట. లాస్ట్ మంత్లో జనవరిలో తీసుకొచ్చినప్పుడు సరుకులతో పాటు తీసుకొచ్చారు మా హస్బెండ్. సో అవి అలాగనే ఉండిపోయాయి అనమాట ఫ్రిడ్జ్లో అని చెప్పి తీసైతే ఇప్పుడు చేస్తున్నాము. ఇంతకుముందు అయితే ఈ పాప్కార్న్ రావాలి అనుకుంటే కొనుక్కోవాలి అనుకుంటే ఖచ్చితంగా బస్ స్టాండ్లో చూసేవాళ్ళము. ఆ తర్వాత ఇప్పుడు ఫ్లేవర్వి లేదా యాక్టివ్ పాప్కార్న్ అని ఆ తర్వాత వచ్చినాయి. ఫస్ట్లో అయితే స్టార్టింగ్ ఖచ్చితంగా బస్ స్టాండ్లో ఊరు వెళ్ళేటప్పుడు లేదా సినిమా థియేటర్ ఇవే తెలుసు అనమాట. నేనైతే ఇచ్చేసాను. దీనికన్నా కూడా చీజ్ పాప్కార్న్ అయితే చాలా బాగా నచ్చింది. అంతకుముందు అయితే నేను సరుకులు పెట్టుకునేటప్పుడు నార్మల్ మొక్కజొన్న పొత్తులు ఉంటాయి కదా, అవి పెట్టేసుకొని ఉప్పు అను పసుపు మన ఇంట్లో ఫ్రెష్గా చేసుకునేమో ఇలాంటి ఫ్లేవర్డ్ ఫెరిటైజ్ ఇవి చేసేది కాకుండా అవి కూడా బాగానే ఉంటాయి, ఇవి కూడా బాగుంటాయి. అచ్చంగా అవి తిని ఉండలేము. ఈ పాప్కార్న్ తిన్న ఒక ఎత్తు అయితే దాని ప్యాకింగ్ ఇంకొక ఎత్తు అనమాట. అందుకని ఇలా స్క్వేర్లో ఉండే బాక్స్ అయితే తీసుకొని తిన్నాము. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి.